కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, అట్లాగే మన సంక్షేమ పథకాల్లో బాగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం ఇట్లాంటి పథకాలన్నీ చేపడుతూ అందులో భాగంగా ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా కూడా గుంజ రేణుకా నారాయణ గారిని కూడా నియమించడం జరిగింది. ఈ నియామకంలో సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలంగాణ ఒడ్డెర తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఒడ్డెర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఐలుమల్లు గారు ఈ యొక్క నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి ఐలుమల్లు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సపోర్టర్గా ఉండి ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటా చేసిండు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఒడ్డెర్ల గురించి పట్టించుకోలేదు. ఉన్నటువంటి జీవోలను కూడా తొలగించడం జరిగింది. అలాంటి కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకుంటూ ఇప్పుడు నియమించినటువంటి గుంజ రేణుక గారిని తొలగించమని ఇలా మీడియా పరంగా సోషల్ మీడియాలో చెప్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా పార్టీలో పనిచేయదలుచుకుంటే పార్టీలో పనిచేయ, కానీ ప్రభుత్వం గుర్తించి నియమించినటువంటి చైర్మన్ తొలగించేయమనే హక్కు ఐలుమల్ గారికి లేదు. ఇప్పటికీ మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఒడ్డెర్లు తిరగబడే రోజులు కూడా వస్తాయి. ఇంతకుముందు కూడా మునుగోడు ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. మేము అడుగుతున్నాం, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఎన్ని లక్షలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు నిజంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఒడ్డెర సంఘం నాయకులు, ఒడ్డెర సంఘం నాయకులు అయితే ఒడ్డెర్ల గురించి పోరాటం చేయి. ఒడ్డెర్లకు ఇవాళ నామినేటెడ్ పోస్టులో రేణుక గారికి ఇస్తే నువ్వు వద్దంటావు. అది కాదు నువ్వు కోరవలసింది. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు అని చెప్పు. ఒడ్డెర కార్పొరేషన్కు 500 కోట్లు అడుగుతావా, 1000 కోట్లు అడుగుతావా, అది అడుగు. ఇంకా మాకున్నటువంటి కాంట్రాక్ట్ రిజర్వేషన్లో గత ప్రభుత్వంలో తొలగించినటువంటి రిజర్వేషన్లు మళ్ళీ పెంచు అని అడుగు. అదే కాకుండా మాకు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు రావాల్సినాయి, అవి అడుగు. ఇవాళ మొన్న ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో ఒడ్డెర్లు చాలా వెనుకబడరని తెలిసింది. ఎన్నో సంవత్సరాలుగా చాలా మేము అడుగుతున్నాం, మేము చాలా వెనుకబడి ఉన్నాం, మాకు కొన్ని సంక్షేమ పథకాలు. కానీ ఎన్ని చెప్పినా కూడా గత ప్రభుత్వాలు పట్టించుకొని ఇప్పుడు ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో ఒడ్డెర్లు చదువులో చాలా వెనుకబడ్డారు, మన రాజకీయంగా వెనుకబడ్డారు, ఆర్థికంగా వెనుకబడ్డారు, సామాజికంగా వెనుకబడ్డారు. కాబట్టి ఈ ఒడ్డెర్లకు ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకమైన పథకాలు పెట్టండి, ఒడ్డెర్లను అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం. అది గోరేది విడిచిపెట్టి ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులను తొలగించమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఐలుమల్ గారు ఇటువంటి మాటలు మాట్లాడితే ఒడ్డెర్ల నుంచి ప్రతిఘటన తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. పల్లప్ సమ్మయ్య, తెలంగాణ రాష్ట్ర ఒడ్డెర సంఘం వ్యవస్థాపకులు. వాళ్ళందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున గుంజ రేణుక గారికి మా చైర్మన్గా నియమించబడింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమ్ గారికి, బీసీ పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, దీంట్లో బీసీ మా కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక గారికి ఇచ్చిన వేళ మా శివరాత్రి ఐలుమల్లు అనేటోడు అనేక సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వంతో తిరుక్కుంటూ టీఆర్ఎస్కు ఒక బానిసగా మారి చైర్మన్ ఇచ్చుడు కరెక్ట్ కాదు, గుంజ రేణుక ఒడ్డెర సంఘంలో తిరగలే అని చెప్పడం వల్ల అదేదో పెద్దగా ప్రెస్ మీట్లు ఇచ్చి చేయడం వల్ల మాకు సంఘానికి వచ్చేది ఏం లేదు. వాడు సీటర్ చేసుకుంటా, వాడు అన్ని తాగుకుంటా చేసుకుంటా అందరి తిరుగుకుంటా ఇచ్చిన పోస్టుని రద్దు చేయాలన్నది కరెక్ట్ కాదు. దయచేసి వానంతలో వాడు ఏదైనా చేసుకునేది ఉంటే సంఘం తరఫున కులానికి స్థలానికి మంచి చేసుకుంటూ వాని పని వాడు చేసుకుంటూ పోవాలి. మా పని మేము చేసుకుంటూ పోతాం. చైర్మన్ మాత్రం ఎలాంటి తొలగియొద్దని ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే మాత్రం గుడ్డలు మొత్తం వాళ్ళ ఇంటి ముట్టరిచ్చి రోడ్డు మీద తిరగకుండా చేస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. గండికోట సంపత్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు.